బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అధికంగా ఉండే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయా వర్గాలు ప్రొద్దుటూరు పట్టణంలో నడిబొడ్డున సామాజిక న్యాయ పోరాట దీక్షను చేపట్టాయి. పెద్ద ఎత్తున మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీసీ గొంతుకను వినిపించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తార్, పాణ్యం సావిత్రమ్మ, మాజీ కౌన్సిలర్ పాణ్యం సుబ్బరాయుడు, కౌన్సిలర్ పిట్టా సింధుతో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు, నాయకులు, మైనార్టీ, యాదవ, దూదేకుల, రజక, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. బీసీ అభ్యర్థిగా బొర్రా రామాంజనులను ఎంపిక చేయాలంటూ సభలో వక్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ పాణ్యం సావిత్రమ్మ మాట్లాడుతూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే చాలా కాలంగా రాజ్యాధికారం అనుభవిస్తున్నారని, బీసీల ఓట్లతో అధికారం వెలగబెడుతూ బీసీలను ఎదగనీయకుండా చేశారని ఆమె ఆరోపించారు. బీసీలు, ఇతర సామాజిక వర్గాల వారు అంతా కలిసి ఓట్లేసుకుంటే గెలుపు తథ్యమన్నారు. ఈరోజు పొద్దుటూరులో 6 మాటలు ఒకరే ఎమ్మెల్యేగా పరిపాలన చేస్తున్నారు. కానీ మనము బీసీలము ఎందుకు రాకూడదు? మనం బీసీలు వేసిన ఓట్లతోనే 6 మాటలు పరిపాలనే. మళ్ళీ వాళ్ళ కాక మళ్ళీ వాళ్ళ కూతురు కొడుకులు, వాళ్ళ కొడుకులు కూడా, అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తము వాళ్ళే రావాలి ఎమ్మెల్యేలకు. బీసీలు మాత్రం యువతల కులాలు ఎవరు కూడా ఎమ్మెల్యేకి రాకూడదు, వాళ్ళ కులంలోనే రావాలా. మన బీసీలు ఓట్లైందే వాళ్ళు ఏమైనా గెలిచారా? మన బీసీలు, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ అందరూ ఓట్లు వేసినారు కాబట్టి ఈ పొద్దు 6 మాటలు గెలిచినావు. 6 మాటలు గెలిచి పొద్దుటూరులో ఏ పని చేశాను? ఒక్క పనిని చూపించండి. బీసీలకు లోన్లు వచ్చే మాకు అవసరం లేదని చెప్పి ఎలికి పంపించారు లోన్లు. ఏం చేశారు? నేను మాత్రం చేస్తానా? నేను అన్ని బీసీలకే ఏం చేశారు? బీసీలు అందరూ ఎంత మందో కష్టపడుతున్నారు, ఎంత మందో మొక్కలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ మనం పొద్దుటూరులో అనుకుంటే మానవులు ఉంటే కదా, మన బీసీల అందరూ వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపించుకుంటున్నాం. కానీ మన బీసీ వాళ్ళకు టికెట్లు కావాలి, మన బీసీలో ఒకరన్నా పరిపాలన కావాలని చెప్పేసి ఎవరు రాలేదు. ఈ రోజు బొర్రా ఆంజనేయులు గారు బీసీలలో మనకు ఈ పొద్దుటూరులో బీసీలకు వచ్చే టికెట్ వచ్చి నేను వస్తానని చెప్పి అతను ముందుకు వచ్చినాడు. అతనుకి టికెట్ ఇచ్చినా మనం అందరం కలిసి చేస్తాం. టికెట్ ఇవ్వకపోయినా కానీ మన బీసీలో ఇండిపెండెంట్ గా పెట్టి బీసీలు సత్తా ఏంటి చూపించాలని చెప్పేసి మీకు అందరికీ మనం వేసుకుంటున్నాను. మనం బీసీలో అందరం ఓట్లు వేసిన దాన్ని వాళ్ళు గెలిచినారు కాబట్టి మనము కూడా బీసీలో కూడా ఐకమత్యంగా ఉండి వాళ్ళని గెలిపియాలి. మన బీసీలకు ఎవరికి టికెట్ వచ్చినా కానీ మనం ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం అందరూ కూడా గుర్తింపు తెచ్చుకొని మన బీసీలు ఎవరు వచ్చినా కానీ ఓట్లు వేసి మనం గెలిపించుకోవాలి ఎమ్మెల్యేకి అని చెప్పేసి మీకు అందరికీ కూడా, వాళ్ళు ఎన్ని చేసినా కానీ జిమ్మికలు చేసినా కానీ మన బీసీలకు టికెట్ ఇచ్చే మాత్రము మన వాళ్ళని మనం గెలుచుకోవాలా.